బెంగుళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటి అంటే రీసెంట్‌గా నేను బెంగుళూరుకెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు బెంగుళూరు పెద్ద ఐడియా లేదు. హెబ్బాల్‌కి బ్రిడ్జ్ కన్నా కొంచెం ముందే దిగేశాను. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండింది. బస్ ఆయన కూడా హెబ్బాల్ వాళ్ళని అక్కడే దిగేసేయమన్నాడు. ఇక్కడే దిగాలేమో అనేసి నేను కూడా అక్కడే దిగేసా. ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఒక సైడ్ ఫుల్ చీకటుంది. ఒక హాస్పిటల్ అటు సైడ్ నుంచి బండ్లు వెళ్తూ ఉన్నాయి. నేను అటు సైడ్ వెళ్ళిపోయాను. అటు సైడ్ వెళ్ళిపోయి నాతో పాటు ఒక తెలుగు ఆమె కూడా ఉంది. అప్పటికి నా చేతిలో ఒక ఫుల్ బిగ్ లగేజ్ బ్యాగ్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్, వాటర్ బాటిల్ అన్నీ పట్టుకొని ఉన్నాను. స్నాక్స్ బ్యాగ్ అన్నీ, ఇంటికి వెళ్తున్నాను కాబట్టి అన్నీ పట్టుకొని ఉన్నాను. ఆమె అసలు కనీసం హెల్ప్ చేయలేదు. నాకు నడచడానికి రావట్లేదు. ఆమె ముందు వెళ్ళిపోతే నాకు బస్ స్టాండ్ ఎక్కడో నాకు తెలీదు, హెబ్బాల్ బస్ స్టాండ్. అందుకని ఆమెను కొంచెం స్లోగా నడచండి, నేను వస్తున్నాను అని చెప్పాను. ఆమె వచ్చేసి స్పీడ్గా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. తను ఒక తెలుగు ఆమె. అయితే ఒక కెనడా ఆమె వెనకాల నుంచి వచ్చింది. తను వచ్చేసి అసలు ఏం మాట్లాడలేదు. నన్ను పలకరించి ఫస్ట్ త్వరగా బ్యాగ్ పట్టుకుంది. నాకు భయమేసింది. ఏంది ఈమె బ్యాగ్ పట్టుకుంది అనేసేసి. బ్యాగ్ పట్టుకున్నారే అనేసి అనుకున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది నన్ను ఇంగ్లీష్లో. నేను ఇలా హెబ్బాల్ బస్ స్టాండ్కి వెళ్ళాలి అని చెప్పాను. నా 2 బ్యాగ్స్ ఆమె తీసేసుకొని హెబ్బాల్ బస్ స్టాండ్ దగ్గర దించి నేను ఇలా మీరు అనుకోవచ్చు ర్యాపిడో, ఓలా బుక్ చేసుకోవచ్చు కదా అనేసి. అసలు ఆ ఏరియాలో ర్యాపిడో, ఓలా అసలు లేవు. సిగ్నల్ కూడా లేదు ఫోన్కి. కొంచెం దూరం వెళ్ళాకనే, అంటే మనం బస్ స్టాండ్ సైడ్కి వెళ్ళాకనే వచ్చింది నాకు సిగ్నల్. మొత్తం ఆమె నన్ను బస్ స్టాండ్లో దించి తర్వాత వెళ్ళింది. నిజంగా చాలా హెల్ప్ చేసింది.